రెండు విషయాల్లో నువ్వు ఎలాంటి వాడివో తెలుస్తుంది. ఒకటి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక. రెండు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి జయసుధ గారి మూడో పెళ్లి విషయమే. సహజ నటిగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న జయసుధ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీలలో వరుసగా సినిమాలు చేస్తూ 70s, 80sలో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా చేస్తూ బిజీగా ఉన్న జయసుధ తన సినీ వారసుడిగా తన ఇద్దరు కొడుకుల్ని ఇండస్ట్రీకి తీసుకురావాలి అనుకుంది. నిజంగా జయసుధ మూడో పెళ్లి చేసుకుందా? హిందూ నుండి క్రిస్టియన్ మతానికి మారడానికి గల కారణం ఏంటి? మొదటి భర్తతో ఎందుకు విడిపోయింది? జయసుధకి తన ఆస్తులన్నీ పోగొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సుజాత అలియాస్ జయసుధ. ఈమె 1959 డిసెంబర్ 15న తమిళనాడులోని చెన్నైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి రామేశ్వరరావు, తల్లి జోగుబాయ్. ఈమెకి సుభాషిణి అనే చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక జయసుధ తాతకి నాటకాలు, సినిమాల మీద ఉన్న మక్కువతో తిరుపతి వదిలి చెన్నైకి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయారు. ఇక అలా అక్కడే జయసుధ తండ్రి తన చదువుల్ని కంప్లీట్ చేసి మద్రాస్ కార్పొరేషన్లో గవర్నమెంట్ జాబ్ని చేస్తూ మధ్యలో కొన్ని నాటకాలను కూడా నిర్వహిస్తుండేవాడు. ఇక అలా నాటకాల్లో జోగుబాయ్ అనే ఆమె హీరోయిన్గా చేయగా ఈ క్రమంలోనే రామేశ్వరరావుకి జోగుబాయ్కి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. అలా ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఇక అలా ఇరు కుటుంబాలు కులాలు వేరువేరు అవడంతో, పెద్దలు ఒప్పుకోకపోవడంతో అలా వీరిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మొదట్లో ఒక అబ్బాయి జన్మించగా ఆ బాబు పుట్టిన కొన్ని నెలలకే మరణించడంతో రెండో సంతానంగా జయసుధ జన్మించింది. ఇక అలా ఆమె పుట్టిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి కూడా జన్మించడంతో జోగుబాయ్ గారు నాటకాలు, సినిమాల్ని వదిలేసి ఫ్యామిలీని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేవారు. విజయ నిర్మల గారి తాత అయిన వెంకట్రావు గారు మంచి రైటర్ అవ్వడంతో తను పనిచేస్తున్న సినిమాల్లో, నాటకాల్లో విజయ నిర్మల గారికి చైల్డ్ ఆర్టిస్ట్గా చేయిస్తూ చిన్న వయసులోనే బిజీ చేశారు. ఇక విజయ నిర్మల గారి యాక్టింగ్ని చూసి పెరిగిన జయసుధకి సినిమాలపై ఆసక్తి ఏర్పడిన తన తండ్రి రంగుల ప్రపంచం జోలికి వెళ్ళకూడదు అని బాగా చదివి మంచి గవర్నమెంట్ జాబ్లో చేరాలని ఎంకరేజ్ చేయడంతో జయసుధకి వేరే దారి లేక తన దృష్టిని చదువులపై సాధించింది. ఇక జయసుధ తన స్కూలింగ్ని చెన్నైలోని నుగం భాగం గర్ల్స్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న జయసుధ తరచూ క్రికెట్ ఆడుతూ స్కూల్కి బంకు కొట్టి విజయ నిర్మల గారి మూవీ షూటింగ్ లొకేషన్స్కి వెళ్లి చూస్తూ ఉండేది. ఇక అలా ఆమె ఇంట్రెస్ట్ని గమనించిన విజయ నిర్మల గారు తను యాక్ట్ చేయబోయే పండంటి కాపురం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా అవకాశం ఉండడంతో 14 ఏళ్ల జయసుధని ఆ పాత్ర కోసం డైరెక్టర్ లక్ష్మీ దీపక్కి రికమెండ్ చేసింది. కానీ ఈ విషయం తెలిసిన జయసుధ తండ్రి ఒప్పుకోకపోవడంతో విజయ నిర్మల గారే ఎలాగోలాగా ఒప్పించి పండంటి కాపురం సినిమాల్లో యాక్ట్ చేయించగా జయసుధ ఆ మూవీ ద్వారానే సినీ ప్రవేశం చేయడం జరిగింది. ఇక అలా ఈ మూవీ 1972లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో జయసుధ తన తల్లి సినిమాల్లో సాధించలేనిది తన కూతురు ద్వారా సాధించాలని తన భర్త కూతుర్ని సినిమాల్లోనికి ఎంత వద్దని చెప్పినా వినకుండా 9వ తరగతి చదువుకి ఫుల్ స్టాప్ పెట్టించి జయసుధతో సినిమాల్లో ట్రై చేయించడం మొదలుపెట్టింది. అలా డైరెక్టర్ కె బాలచందర్ని కలవగా అతనితో ఉన్న మంచి పరిచయం కారణంగా అరంగేట్రమా అనే మూవీలో జయసుధకి ఒక చిన్న పాత్ర ఇవ్వగా నెక్స్ట్ మూవీ సొల్లెత్త నేను కిరణ్లో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ ఇస్తూ సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఇదిలా ఉంటే అప్పటికే తమిళ్లో సుజాత అనే హీరోయిన్ ఉండడంతో బాలచంద్ర గారే సుజాత పేరుని జయసుధగా మార్చి ఆమెకి వరుసగా అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆమెకి చంద్రమోహన్ సరసన లక్ష్మణ్ రేఖ అని తెలుగు మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ రాగా ఈ మూవీ 1975లో రిలీజ్ అయ్యి ఒకే టాక్ తెచ్చుకోవడం. అలా ఈమె నటన చూసి ఇంప్రెస్ అయిన కె రాఘవేంద్రరావు గారు కూడా జయసుధకి జ్యోతి మూవీలో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. ఇక జ్యోతి మూవీ 1976లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో జయసుధ తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అలా తెలుగులో దాసరి గారు, కె రాఘవేంద్రరావు గారి సపోర్ట్ ఉండి తమిళ్లో కె బాలచంద్ర గారి సపోర్ట్తో వరుసగా సినిమాలు చేస్తూ జయసుధ బిజియెస్ట్ హీరోయిన్గా మారింది. అంతేకాకుండా ఆమె పేరు కొంతమంది డైరెక్టర్స్తో గట్టిగా వినిపించడంతో జయసుధ తండ్రి ఇమ్మీడియట్గా తన కూతురికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ జయసుధ మరియు ఆమె తల్లి మరో 5 సంవత్సరాల తర్వాత చేద్దామని చెప్పిన తండ్రి వారి మాటల్ని వినకుండా సంబంధాలను వెతికే పనిలో పడ్డాడు. ఇక ఈ క్రమంలోనే వడ్డే రమేష్ గారి బామర్ది వడ్డే నవీన్ మేనమమైన కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ సంబంధం గురించి తెలుసుకుని వారికి పెళ్లి ప్రపోజల్ పెట్టడంతో కాకర్లపూడి కుటుంబం ఆనందంగా ఒప్పుకోవడం జరిగింది. జయసుధకి ఇష్టం లేకపోయినా
1982లో తండ్రి ఫోర్స్ మేరకు అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయకూడదని షరతు పెట్టారు. జయసుధ మాత్రం అదంతా పట్టించుకోకుండా పెళ్లి తర్వాత మధుర స్వప్నం, త్రిశూలం, గృహప్రవేశం, రాముడు కాదు కృష్ణుడు అని వరుస సినిమాలు చేయడంతో కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక ఇదే విషయంపై భార్యాభర్తలు ఇద్దరికీ గొడవలు రావడంతో భార్య ప్రవర్తనతో విసుగు చెందిన కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ గారు జయసుధతో పెళ్లైన 2 ఏళ్లకే ఆమెకు విడాకులు ఇచ్చేశారు. దీంతో దాసరి గారి సపోర్ట్తో జయసుధ హిందీలోనే యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. అలా జఖ్మీ షేర్ అనే మూవీలో దాసరి గారు జితేంద్రని హీరోగా పెట్టి జయసుధని హీరోయిన్గా పెట్టి చేయగా ఆ మూవీ షూటింగ్ టైంలోనే జయసుధ జితేంద్ర కపూర్ కజిన్ అయిన నితిన్ కపూర్ని కలవడం, అలా అతని ఫ్యామిలీ అప్పటికే ఆర్థికంగా బాగా సెటిల్ అయి ఉండడం మరియు అతనికి ప్రొడ్యూసర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండడంతో వీరిద్దరికీ మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీరిద్దరూ కలిసి 6 నెలలకే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఇరు కుటుంబాలకి చెప్పగా జయసుధ ఫ్యామిలీ వీరికి సపోర్ట్ చేసిన నితిన్ కపూర్ ఫ్యామిలీ మాత్రం ఒప్పుకోలేదు. అలా అప్పటికే పెళ్లి విడాకులైన హీరోయిన్ని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో తనకి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేమని చెప్పిన అదంతా పట్టించుకోకుండా వీరిద్దరూ 1985లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఈ క్రమంలోనే భర్తని ఎలాగైనా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ని చేయాలని జయసుధ తన దగ్గర ఉన్న డబ్బులతో దాసరి గారి డైరెక్షన్లో ఏఎన్ఆర్ హీరోయిన్గా, జయసుధ హీరోయిన్గా ఆది దంపతులు అనే మూవీని చేయగా ఆ మూవీ 1986లో రిలీజ్ అయి అంతలా ఆడలేదు. దీంతో మళ్ళీ దాసరి గారి దర్శకత్వంలో నితిన్ కపూర్ ప్రొడ్యూసర్గా జయసుధ హీరోయిన్గా చేయగా ఆ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో జయసుధ పట్టుబదలని విక్రమార్కుళ్ళ తన అప్పటి వరకు సంపాదించిన ఆస్తి భూముల్ని అమ్మి కలికాలం, మేరే పతి సిర్ఫ్ మేరే హై, అదృష్టం, వింత కోడళ్ళు, హ్యాండ్సప్ అనే మూవీని చేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో జయసుధ ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నిహార్, శ్రేయన్ అనే 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక భర్త వల్లే తనకి ఈ గతి పట్టిందని జయసుధ కృంగిపోయి భర్తతో తరచూ గొడవలు పడుతుండేది. అలా ఒక స్టేజ్లో నితిన్ కపూర్ ఈ గొడవలతో విసుగు చెంది ముంబైకి వెళ్లి తన సిస్టర్ ఇంట్లో ఉంటూ వచ్చాడు. ఇక ఇదిలా ఉంటే ఒకసారి జయసుధ బోట్లో వెళ్తుండగా ఆ బోట్ సడన్ గా నీటిలో మునిగిపోవడంతో జయసుధకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. అదే సమయంలో బోట్లో ఉన్న ఒక ఆమె యేసయ్యని తలుచుకుంటే ఈ సమస్య నుండి బయటపడతారని చెప్పడంతో జయసుధ వారి మాటలను నమ్మి యేసయ్యని తలుచుకుందని ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడగా ఆమె హాస్పిటల్లో బెడ్పై క్షేమంగా ఉండడంతో 2000 సంవత్సరంలో తను క్రిస్టియన్ మతానికి మారినట్లు ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకురావడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే జయసుధ తన ఆర్థిక సమస్యల నుండి బయటకు రావడానికి యువకుడు అనే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి హాయ్, అమ్మా నాన్న, ఓ తమిళమ్మాయి, విష్ణు, బాలు, ABCDF, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ని చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆమెకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆహ్వానం ఇచ్చారు. అలా 2008లో కాంగ్రెస్లో చేరి 2009లో ఎలక్షన్స్లో సికింద్రాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయగా జయసుధ గెలవడంతో అటు సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయాల్లో కూడా ఆమె పేరు మారుమోగింది. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణించారో ఆమెకి ఆ పార్టీలో ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ వదిలేసి 2016లో టీడీపీలో జాయిన్ అయింది. అలా అక్కడ కూడా కొన్ని రోజులు ఉన్నప్పటికీ ఆ పార్టీ నుండి తన అనుకున్నంత ఆదరణ లభించకపోవడంతో ఆ పార్టీని వదిలేసి తన దృష్టిని సినిమాలపై మళ్లించింది. ఇక ఈ క్రమంలోనే నితిన్ కపూర్ తన పెద్ద కొడుకు నిహార్ని సినిమాల్లో తీసుకొచ్చి సక్సెస్ చేయించాలని బస్తీ మూవీలో ఎంట్రీ ఇప్పించగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో నితిన్ కపూర్ మరింత మానసికంగా కృంగిపోయి తన వల్లే తన తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు బాధపడుతున్నారని, తన వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా వారిని మరింత క్షోభ పెట్టడం తట్టుకోలేక 2017లో తన సిస్టర్ ఇంటి టెర్రస్ పైకి వెళ్లి ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు. ఇక భర్త మరణంతో మానసికంగా కృంగిపోయిన జయసుధ డిప్రెషన్లోనికి వెళ్ళిపోయింది. దీంతో ట్రీట్మెంట్ కోసం యూఎస్కి వెళ్లి అక్కడే కొన్నాళ్ళు ఉండగా ఈ సమయంలోనే జయసుధ ప్రొడ్యూసర్ ఫిలిప్ రూల్స్ని కలవడం, అలా వీరిద్దరికీ మంచి పరిచయం పెరిగి అతను అప్పటికే చాలా మంది యాక్టర్స్ బయోపిక్ని ప్రొడ్యూస్ చేసి ఉండడంతో జయసుధ బయోపిక్ని కూడా తీస్తానని ఆమెకి దగ్గరయ్యాడు. అందుకు తోడు వీరిద్దరూ కలిసి హైదరాబాద్లో ప్రతి ఒక్క పార్టీకి, ఫంక్షన్కి వెళ్లడంతో వీరిద్దరూ యూఎస్లో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఈ ఫిలిప్ రూల్స్కి అప్పటికే 2 సార్లు పెళ్లి విడాకులై ఉండడంతో వీరిద్దరి పెళ్లి వార్తలపై మరింత బలం చేకూరింది. అలా ఫిలిప్ రూల్స్ హైదరాబాద్లోనే సెటిల్ అయినప్పటికీ ఈ వార్తలపై రీసెంట్గా జయసుధ స్పందిస్తూ అతను తన బయోపిక్ని తీసే క్రమంలోనే ఇక్కడికి వచ్చాడని, తన జీవితంలో అన్ని కోణాలు బయోపిక్లో చూపిస్తాడని, అతను తనకి కేవలం ఫ్రెండ్ మాత్రమేనని, అంతకు మించి మా మధ్యకి ఏమీ లేదని చెప్పి తన 3వ పెళ్లి వార్తకు ఫుల్ స్టాప్ పెట్టేసింది జయసుధ. ఈ వీడియోకి ఇంతే. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.